టామిల్ 130. యేసు మధుర నామము పాడుడి. యేసు మధుర నామము పాడుడి. ప్రభు యేసు మధుర నామము పాడుడి. పరమును విడచి ఇహమున కరిగెను. పరమును విడచి ఇహమున కరిగెను. పాపుల కొరకై రక్తము కార్చెను. పాపుల కొరకై రక్తము కార్చెను. పునరుత్థానుడై రక్షణనిచ్చే. పునరుత్థానుడై రక్షణనిచ్చే. పూర్ణముగా ముగిసే ప్రభు యేసు మధుర నామము పాడుడి. ప్రభు యేసు మధుర నామము పాడుడి. దుఃఖము నుండి తీర్చెను. దుఃఖము నుండి మము విడిపించెను. శోకము రోగము లన్నియు పాపెను. శోకము రోగము లోకము రాపెను. ఆదరించెను నాదు హృదయ వేదనలలో. ఆదరించెను నాదు హృదయ వేదనలలో. అద్భుతము జరిగే ప్రభు యేసు మధుర నామము పాడుడి. ప్రభు యేసు మధుర నామము పాడుడి. లోకము పాపము ప్రభు లోక పాపములను మోసెను ప్రభు. లోకము కొరకై గాయములోనెను. లోకము కొరకై గాయములోనెను. లోకములకై నలిగెను ప్రభు. అధర్మ కార్యములకై నలిగెను ప్రభు. అర్పించు కొరెను యేసు మధుర నామము పాడుడి. ప్రభు యేసు మధుర నామము పాడుడి. ప్రియులార రండి కలసి పాడేదాము. ప్రియులార రండి కలసి పాడేదాము. ప్రియుడగు ప్రభువును ఆరాధించేదాము. ప్రియుడగు ప్రభువును ఆరాధించేదాము. చరణములపై పాడి ఘనపరచెదాము. చరణములపై పాడి ఘనపరచెదాము. చేరి భయా భక్తితో ప్రభు యేసు మధుర నామము పాడుడి. ప్రభు యేసు మధుర నామము పాడుడి. పాడు సంఖ్య 117. పాడు సంఖ్య 117. పాత పుస్తకంలో 115. 159 టామిల్. మార్చి పాడదాం. 1, 3, 5, 7. వందనము వందనం యేసయ్య. వందనమో వందనమేసయ్యా. వందనమో వందనమేసయ్యా.
అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. కీర్తించి ధరించితివా నరరూపమును నరలోకములో ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో మరణము నుండి మరిలేచినమా మరణము నుండి చినమా మారని మహిమరాజా నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. ఉదయించితివా నన్ను ధరింప ధరించితివా దారుణ మరణము ఉదయించితివా నన్ను ధరింప ధరించితివా దారుణ మరణము దయతలచి దారిద్రుని పిలచి దయతలచి దారిద్రుని పిలచి దారిని చూపిన దేవా నీకిదే సమర్పణనర్పించు. వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. జగమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా జగమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా నరులకై వరద ధరలో పోసిన నరులకై వరద ధరలో దురితాదూరుడరావా రాజా నీకిదే నా స్తుతియాగం. వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వానరతీతుడా ధవళవర్ణుడా స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వానరతీతుడా ధవళవర్ణుడా రత్నవానుడరీతుడా వైతివే రత్నవానుడా రీతుడా వైతివే ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. ఇంగ్లీష్లో మూడవ పాట సాంగ్ నెంబర్ 3 ఫ్రమ్ ఇంగ్లీష్ సాంగ్ బుక్స్.
All hail the power of Jesus' name. All hail the power of Jesus' name. Let angels prostrate fall. Bring forth the royal diadem and crown him, crown him, crown him, and crown him, Lord of all. Crown him immortal of your God, who promised altar God. Extol the stem of Jesse's rod and crown him, crown him, crown him, and crown him, Lord of all. Sinners whose love can never forget the warm wood and the God. Go spread your trophies at his feet and crown him, crown him, crown him, and crown him, Lord of all. He saves, redeemed of Adam's race, he ransomed from the fall. Hail him who saves you by his grace, and crown him, crown him, crown him, and crown him, Lord of all. Let every kindred, every tribe on this terrestrial bow to him of majesty ascribe and crown him, crown him, crown him, and crown him, Lord of all. Oh, that with yonder sacred throne we at his feet may fall. Join in the everlasting song and crown him, crown him, crown him, and crown him, Lord of all. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రేమైన పరలోకమందున తండ్రి, ఉదయకాలం పరిశుద్ధ దినంలో మా ప్రభు సన్నిధిని, మా ప్రభు యొక్క గొప్పతనం, మా ప్రభు యొక్క పరాక్రమం, మా ప్రభు యొక్క బాహువు, ఆయన మహాత్యం గుర్తెరిగి ఆరాధించుటకు కీర్తనలతో మీరు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. మీ అపారమైనటువంటి కృపా కనికరములను బట్టి మా జీవితాల్లో మీరు అనుమతించి ప్రసాదించిన ఇంకొక ప్రభు దినాన్ని బట్టి ప్రభా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభా అలాగున వ్యక్తిగతంగా మా ప్రభును మేము ఆరాధించక పూర్వం నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తూ ఉండుగా మా ప్రభును ఏ విధానంలో
మేము పూజించి పొగిడి పాడి హెచ్చించి ఆయన నామమును శ్లాఘించాలనో ప్రభా మీరు నీ ఆత్మ ద్వారా మీరు మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైన తండ్రి, ఆత్మతో సత్యముతో యథార్థంగా మా ప్రభువును ఆరాధించుట కొరకే సహాయం చేయండి. వ్యర్థమైన ప్రతి దాని నుండి ప్రభా మీరు మమ్మల్ని తప్పించండి. అలాగున ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడు అయినటువంటి దేవుడవు, నీ ప్రజల స్తోత్రములు ఆరాధనల మీద కూడా ఆసీనుడు కమ్మని ప్రభా పరలోకాన్ని తెరవమని మీ నామాన్ని ఘనపరుచుకోనమని నీ దాసిన అయోగ్యన అపాత్రుని కనికరించి నీ కృపలో దాచి మిమ్మల్ని మీరు కనపరుచుకున్నట్లుగా నీ మాటలు నా నోట నుంచండి. శత్రువాని క్రియలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి శక్తుల నామమున గద్దించి బంధించి దూరపరుస్తూ ఉన్నాము. కలవరి శిలువలో మీరు కార్చిన అమూల్యమైన రక్తం మా అందరిపై ప్రోక్షించుకుంటూ ఆలయ ఆవరణలపై ప్రోక్షించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో మనం ప్రవేశించక పూర్వం దేవుని వాక్యంలో నుండి 2 వాక్య భాగాల్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 13వ వచనం. Psalm 77 and verse 13. We are reading together, please. కలిసి చదువుతుంటున్నాం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ 4:19. Philippians 4:19. ఆల్ టుగెదర్ ప్లీజ్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దయగల దేవుడు చదివిన ఈ వాక్య భాగాల్ని మన వినికిడిలో ఆశీర్వదించి ఆరాధన కొరకై మనలందరినీ సిద్ధపరచునుగాక. కీర్తన 77:13 ఆధారం చేసుకొని మన ప్రభు యొక్క గొప్పతనం, మహాత్యం, ఆయన యొక్క ఔన్నత్యం ఎరిగి మన ప్రభువుని మనం స్తుతించి కీర్తించి ఘనపరుస్తూ ఉన్నాం. అలాగున ఈ దినాల్లో సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఫిలిప్పీ పత్రిక 4:19లో రాయబడేట్టుగా ఆయన మన ప్రతి అవసరమును తీర్చు దేవుడు. మన అవసరమును తీర్చు దేవుడు ఎంత గొప్ప దేవుడో అన్నటువంటిది తిరిగి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? మన దేవుని వంటి దేవుడు అవసరములు, అక్కర్లు, అవసరతలు తీర్చు దేవుడు మరి ఎవరు లేరని అనగా మన ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినాం. గత కొన్ని దినాల్లో కూడా అనగా బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినాల్లో అనగా అనేక మంది అక్కర కలిగినటువంటి వారు, అవసరతలు కలిగినటువంటి వారు ప్రభు చెంతకు రాగా ప్రభు వారి అవసరాలు తీరుస్తూ వచ్చాడు. ఎవరు తీర్చలేకపోయారు. ఏ వైద్యుడు తీర్చలేకపోయాడు. ఏ మానవుడు తీర్చలేకపోయాడు. కనుక ప్రభు తీర్చగలుగుతూ వచ్చినాడు. కనుక ఆ విషయాలన్నీ మనం చూస్తూ ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాం. ఈ దినం కూడా అనగా ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. అతని యొక్క అవసరత అనగా మ్యాన్ ఆఫ్ నీడ్ అన్నటువంటిది మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనం చదవక పూర్వం 47వ వచనం చదువుదామండి. తర్వాత 51 చదువుదాం. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 10 verse 47 first of all, then verse 51. All together please. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ
మొదలు పెట్టాను. వర్స్ 51 ఆల్ టుగెదర్. యేసు, నేను నీకేమి చేయగోర్చున్నానని వానిని అడుగగా గురుడివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో ఆనెను. మనం ఈ వృత్తాంతాన్ని మనం ఎరుగుదుము. ఆయన ఎరుకోకు వచ్చాడు. ఎరికో నుండి బయలుదేరుతున్నప్పుడు బర్తిమయ అన్నటువంటి గ్రుడ్డి భిక్షకుడు నజరేయుడైన యేసు ఆ మార్గమున వెళ్తున్నాడని ఎరిగి విని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అన్నటువంటి కేకలు తాను వేయడం మనం ఇక్కడ వింటూ వస్తూ ఉంటున్నాం. We say this blind man was a man of need. ఈ యొక్క వ్యక్తికి ఒక అవసరత ఉంది కనుక నన్ను కరుణించు. ఈ ఆస్కింగ్ ఫార్ ద మర్సీ ఆఫ్ గాడ్. Thou son of David, have mercy on me. నన్ను కరుణించు అంటే ఇక్కడ ఒక తలంపు ఏంటంటే, దేవుని కనికరము అన్నటువంటిది లేకుండా, అనగా ఏది కూడా ఆయన అనుగ్రహించలేదు. యేసు ప్రభు వారు శరీరధారి ఉన్న దినాల్లో మనం చూస్తే హీ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన కనికరముతో వారు ఆయన కనికరపడసాగి అని మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ప్రతివారి యొక్క అవసరాలు ఆయన కనికరమును బట్టి ప్రభు తీరుస్తూ వచ్చినాడు. అట్ ద సేమ్ టైం ద ఫెయిత్ ఇన్ ద పర్సన్, ఆ వ్యక్తిలో ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభు అవసరాలు అక్కర్లని తీరుస్తూ వచ్చినాడు. సరే, ఇక్కడ మన ప్రభు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రయాసపడు వాని వలన నేనును పొందగోరు వాని వలన నేను ఏమీయో కలుగదు, కరుణించు దేవుని వలననే అగును. దేవుడు కరుణించకపోతే ఏం జరగదు. కనుక అందుకొరకే ఎరిగినటువంటి వాడే, అనగా ఈ యొక్క భర్తిమయ అన్న గుడ్డి భిక్షకుడు అనగా ఈ విధానంలో కేకలు వేస్తూ ఉన్నాడు, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. అలాగున ప్రభు నిలబడ్డాడు అక్కడ. ద లార్డ్ స్టూడ్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు కాల్ దట్ పర్సన్. ఆ వ్యక్తిని పిలువుము అని పిలిచినప్పుడు వారు పిలుచుకొని ఆయన దగ్గరికి వచ్చినగా ప్రభు 51వ వచనంలో ఈ ప్రశ్న అడుగుతున్నాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అంటే, ద రియల్ నీడ్, the real need, the actual need of the person he tells. ఏమంటా ఉన్నాడు, నాకు దృష్టి కలగజేయము. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద పర్సన్. ప్రభు ఆ యొక్క అతని యొక్క అవసరతను తీర్చినటువంటి వాడు అనగా మనం చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. 52వ వచనంలో ఏం చెప్పబడింది? 10వ అధ్యాయం 52వ వచనంలో కనుక ఏం చేయలే ప్రభు. ద లార్డ్ డిడ్ నాట్ సెడ్ నువ్వు స్వస్థత నొందుదువుగాక అనలే. అనగా ఆయన చేతులు ముట్టలే, ఆయన చేతులు చాచలే. ఏబట్టి వచ్చాడు, యు గో, నీ త్రోవను నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థం. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ వ్యక్తి యొక్క గుడ్డితనమును ప్రేమైనటువంటి ప్రభు ఏం చేశాడు అనగా తొలగించాడు, పోగొట్టాడు. ఇది అనగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలాన్ని కూడా మన జీవితాలు ప్రభు అయిన యేసు క్రీస్తును ఎరగక పూర్వం మనం ఎలాంటి వారం, అనగా మన దృష్టి ఎలాంటిది అని మనం చూడవచ్చు. మన ప్రభు యొక్క దృష్టి కూడా ఎలాంటిది అని దేవుని వాక్యంలో చూడవచ్చు. వాట్ కైండ్ ఆఫ్ సైట్ అవర్ లార్డ్ హ్యాస్, వాట్ కైండ్ ఆఫ్ ఐస్ లార్డ్ హ్యాస్. మన ప్రభు యొక్క కన్నులు, మన ప్రభు యొక్క దృష్టిని గురించి బైబిల్ గ్రంథం విస్తారంగా మాట్లాడుతుంది. మనకందరికీ తెలిసిన మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట. 2 Chronicles 16:9 ఏం రాయబడిందంటే, బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేసేటువంటి ఆయన కనుదృష్టి. ఇదే మాటలు జకర్యా గ్రంథంలో కూడా చూస్తాం. అక్కడ ఇంకొక మాట రాయబడుతూ ఉంటున్నది. అనగా ఆయన దృష్టి లోకమందంతటా సంచారం చేసేది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం.
బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 4 and verse 10. ఎవడు కనుక రాయబడుతుంది, అనగా లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. అనగా 7 నేత్రములు అంటే అర్థమైందండి ఇక్కడ. అనగా మన దేవుని యొక్క దృష్టి అనగా 7 దేవుని వాక్యంలో దేనికి గుర్తు? సంపూర్ణతకు గుర్తు. అనగా పర్ఫెక్ట్ ఇన్ హిస్ విజన్. అనగా ఆయన దృష్టిలో దృష్టి మాంద్యము, దృష్టి లోపము ఎక్కడ లేదు. లోకమందంతటా చూస్తూ ఉన్నాడు. అండ్ హిస్ సైట్ అండ్ హిస్ ఐస్ అనగా అది సంపూర్ణమైనటువంటిది అన్నటువంటిది జ్ఞాపకం చేయబడతా ఉంటున్నది. తర్వాత మనం చూసినట్లయితే ఆయన కన్నులు, ఆయన దృష్టి లోకమందంతటా ఉన్నాయి, ప్రతి స్థలం మీద కూడా ఉన్నాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, ప్రావర్బ్స్ 15 and verse 3. చాలండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. హిస్ ఐస్ ఆర్ అపాన్ ఎవ్రీ ప్లేస్. ప్రతి స్థలం మీద ఉండేటువంటి కన్నులు, అలాంటి దృష్టి అనగా ప్రభు కలిగినటువంటి వాడు అనేది చూస్తాను. ఏం చేస్తూ ఉన్నాడు? అలాంటి కన్నులు ప్రతి స్థలం మీద. అక్కడేమో యథార్థ హృదయాలను బలపరుస్తూ ఉన్నాడు. సంపూర్ణ కార్యములు అల్పములై ఉన్నను అనగా వాటిని అనగా ఎన్నికకు తీసుకుని వస్తూ ఉంటూ ఉన్నాడు. అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 11 కీర్తన 4వ వచనములో ఆయన పరిశీలించుచున్నాడు అని రాయబడుతుంది. చదవండి, సామ్ 11:4. చూచుచున్నాడు, పరిశీలించుచున్నాడు. ప్రకటన గ్రంథంలో పద్మాస్ ద్వీపంలో అనగా యోహాను అనగా మన ప్రభును ఆయన స్వరూప దర్శనాన్ని ఆయన చూసినప్పుడు ఆయన కన్నులను గురించి కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే అనగా 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం మాత్రం చదువుతున్నా. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె నుండెను. అదేలాగున 2వ అధ్యాయము 18వ వచనం అగ్ని జ్వాలల వంటి కన్నులు. అనగా ఆయన దృష్టి ప్రతి స్థలం మీద ఉంది, పరిశీలిస్తూ ఉంది, సంపూర్ణమైనటువంటిది. అనగా ఏ లోపము లేనటువంటిది. గనుక ఈ మాటలు దేవుని వాక్యంలో మన ప్రభు యొక్క కన్నుల గురించి, ఆయన దృష్టి గురించి రాయబడింది. దెన్ వాట్ అబౌట్ అస్? మన దృష్టి ఎలాంటిది, మనం ఎలాంటి వారము అని మనం చూసినట్లయితే అనగా దేవుడు మానవుని అనగా సృజించినప్పుడు ఆడమ్ వాజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఆదామును చిన్న బిడ్డగా చేయలే. ఆదామును సంపూర్ణమైనటువంటి పురుషునిగా ప్రభు సృష్టించినాడు. ఆదాము సంపూర్ణమైనడు అనగా ఆదాము తన యొక్క అనగా అవయవ నిర్మాణాలన్నీ కూడా చూసినప్పుడు ఈ హ్యాడ్ ఎ పర్ఫెక్ట్ సైట్. అనగా సంపూర్ణమైనటువంటి దృష్టి. అక్కడ కూడా ఏం లేదు అనగా దృష్టి లోపము లేదు. దెర్ ఇస్ నో ఇన్కంప్లీట్ ఇన్ ద విజన్ వెన్ గాడ్ మేడ్ యాడమ్. అయితే మనం ఎరుగుదము పాపమును బట్టి మానవుడు కోల్పోయినటువంటివి అనేకములు ఉన్నాయి. పాపమును బట్టి మానవుడు దేవుని సన్నిధిని కోల్పోయాడు. పాపమును బట్టి మానవుడు దైవ స్వరూపం కోల్పోయాడు. పాపమును బట్టి మానవుడు దేవుని వస్త్రాన్ని కోల్పోయాడు. అలాగుననే దేవుని యొక్క దర్శనం కోల్పోయాడు, దైవ దృష్టి కోల్పోయాడు. అనగా అలాగున మానవుని 100%గా ప్రభు సృష్టిస్తే అనగా ఎవరో ఒక బైబిల్ పండితుడు చెప్పాడంట 99.99999 అనగా
మానవుడు పాపమును బట్టి సకల విధములైనటువంటి వాటన్నిటినీ కోల్పోతా వచ్చాడు. మనకుండేది 0.1, అది కూడా 0001 ఏదైనా కావచ్చు. దాంతో అలాంటిదే మనం కలిగి ఉంటూ ఉన్నాం. గనుక పాపమును బట్టి మానవుడు ఏం కోల్పోయాడంటే, అనగా మొదటి మానవులు ఈ యొక్క దృష్టిని కోల్పోతూ వచ్చినారు. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాం. 2 కొరింథీ 4:4లో రాయబడుతుంది, ఎట్లా మనం ఈ యొక్క దృష్టిని కోల్పోయినాం. హౌ డిడ్ వి లూజ్ దిస్ విజన్? 2 Corinthians 4:4 చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత చాలు. కనుక ఎలాగున ఈ గుడ్డితనం అనేది వచ్చిందంటే, బికాస్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా ద సేటన్, ద డెవిల్, అవర్ అడ్వర్సరీ అనగా, బికాస్ హీ బ్లైండెడ్ ద ఐస్ ఆఫ్ అవర్ ఫస్ట్ పేరెంట్స్ అనగా ఆడి నుండి వాడు చేసుకుంటూనే ఉన్నాడు. అనగా ద బ్లైండ్నెస్ కేమ్, ద బ్లైండ్నెస్ ఎంటర్డ్ బికాస్ ఆఫ్ ద డెవిల్, ద ఈవిల్ వన్, ఈ యుగ సంబంధమైన దేవత ద్వారా. అది వాడు మనలో ఎట్లా తీసుకొని వచ్చినాడంటే మనం ఎరుగుదాం కదా. అనగా మానవుడు అనగా ఏ విధానంలో దేవుని దృష్టికి పాపం చేసిన వాడుగా మొట్టమొదటి అవుతూ వచ్చాడంటే, ఇట్ ఈస్ బై డిసొబీడియన్స్, అవిధేయత ద్వారా. అనగా మానవుడు అనగా గుడ్డివాడైపోతా వచ్చినాడు. దిస్ ఈజ్ ట్రూ. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 2 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటిగా 15వ వచనం చదవండి. డ్యూట్రానమీ 28 and verse 15. వినని ఎడల. కనుక ఆ 16వ వచనం నుండి అనేటువంటివన్నీ కూడా ఏంటివండి? శాపములు. దేని బట్టి వచ్చేటువంటి శాపములు? దేవుని మాట వినని. అంటే ఇఫ్ వి ఆర్ డిసొబీడియంట్ టు ద వర్డ్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దేవుని మాటకు దేవుని స్వరానికి మనము అవిధేయులమైనప్పుడు చాలా శాపాలు. వాటిలో ఒక శాపం ఏం తెలుసా? వర్స్ 28. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను. కనుక ఏంటివి అంటే, ద డిసొబీడియన్స్ బ్రాట్ టు ద మ్యాన్ కైండ్ బ్లైండ్నెస్. బ్లైండ్నెస్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ సిన్, అండ్ బికాస్ ఆఫ్ దట్ సిన్ we were in blindness, that has come under the one of the curses. శాపములలో అది ఒకటిగా అవుతా వచ్చింది. కనుక అపవాది ద్వారా గుడ్డివారం అయిపోయినాం. రెండవది అనగా అవిధేయత ద్వారా మనము గుడ్డివారం అయిపోయినాం. దిస్ ఈజ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఫిజికల్ బ్లైండ్నెస్ కూడా ఎప్పుడు వచ్చింది? చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఈ మాట. ఫస్ట్ who are the blind people physically. Genesis 19 and verse 11 చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు చాలు. కానీ మనం ఎరుగుదము, లోతు కుటుంబాన్ని తప్పించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతల్లో 2 పంపించారు. వారు లోతు ఇంట్లోనికి వచ్చారు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివంటే, ఆ పట్టణంలోనికి ఎవరు వెళ్ళినా వారితో పాపం జరిగించేటువంటి వారు. కనుక ఆ ఊరిలో ఉండేటువంటి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆ ఇంటి చుట్టూ వచ్చినారు. ఏమంటా ఉన్నారు? వారిని బయటికి తీసుకురండి అనగా వారితో పాపం జరిగించాలని, శరీర కార్యాలు జరిగించాలని అనగా వారు అలాంటి అనగా హృదయం కలిగిన వారే వచ్చారు. ద లార్డ్ సా, ప్రభు చూసినాడు. ప్రభు చూసి ఏం చేసినాడంటే, కనుమొబ్బు అని తెలుగు భాషలో ఉంది, ఇంగ్లీష్లో హీ స్మోట్ దెమ్ విత్ బ్లైండ్నెస్.
అనగా గ్రుడ్డితనం చేత ఆయన వారిని శిక్షిస్తూ వచ్చినాడు. థర్డ్లీ వి సీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కార్నాలిటీ విచ్ ఈస్ ఇన్ us హ్యాస్ బ్రాట్ us ఇంటూ స్పిరిచువల్ బ్లైండ్నెస్. మనలో శరీర కార్యాలు జరిగించేటప్పుడు, పాపము జరిగించేదానికి వెళ్ళే వ్యక్తి ఎట్లా వెళ్తాడంటే నథింగ్ ఎల్స్, హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ ద డిజైర్. ఆ కోరిక నెరవేర్చుకోవాలనేదే వెళ్తాడు. కానీ ఇన్ దట్ బ్లైండ్నెస్ హీ విల్ గో. ఆ యొక్క గుడ్డితనంలో ముందుకు వెళ్తాడు కానీ వేరేదేంటి ఉండదు. అనగా కార్నాలిటీ బ్రింగ్స్, డిజొబీడియన్స్ బ్రింగ్స్, ఈవిల్ ఫోర్సెస్ బ్రింగ్స్ ఏంటివంటే బ్లైండ్నెస్. అంటే దిస్ వాజ్ అవర్ కండిషన్. అదే దేవుని వాక్యంలో రాయబడింది. అందుకొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు టు ఎ సెక్ట్ ఆఫ్ పీపుల్ హీ రెబ్యూక్డ్. ఒక గుంపు వారికి ఆయన గద్దిస్తూ వచ్చినాడు. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అన్నటువంటి వారు. ఒక అధ్యాయంలో మేజర్ పార్ట్ దాని గురించి రాయబడుతూ ఉంటున్నది. చదువుదామండి 2 మాటలు దాంట్లో. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం. మొదటిగా, అయ్యో అందులైన మార్గదర్శకులారా. చాలండి, అందులైన ఈ బ్లైండ్ గైడ్స్ అంటా ఉన్నాడు, ఈ హిపోక్రేట్స్ వేషధారులారా అంటా ఉన్నాడు. 26వ వచనం చదవండి అండి, 23 and verse 26. గుడ్డి పరిసయుడా. చాలండి, గుడ్డి పరిసయుడా అని అంటా ఉన్నాడు. అంటే ఎంత డైరెక్ట్గా ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు వారిని అనగా వారి గుడ్డితనాన్ని ప్రభు బయట పెడతా వస్తూ ఉన్నా అంటే, అనగా ఎందుకు వారు గుడ్డివారు అయ్యారంటే బికాస్ ఆఫ్ దర్ హిపోక్రసీ. ఇట్ ఈస్ హిపోక్రసీ మేక్స్ మీ బ్లైండ్. వేషధారణ నన్ను ఎంగ చేస్తుంది, అనగా గుడ్డివానికి. ఇవన్నీ మన లిస్ట్. యేసు ప్రభు వారి దగ్గరికి రాకపూర్వం వి వర్ లైక్ దిస్. ఇలాగున మనం ఉంటిమి, ఈ గుడ్డితనంలో మనం ఉంటిమి. దెన్ హూ విల్ హీల్ దిస్ బ్లైండ్నెస్? ఎవరు ఈ గుడ్డితనాన్ని బాగు చేయగలరంటే ఇట్ ఈస్ హీ హూ కేమ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి ఆయన అరుదేస్తా వచ్చినాడు. దెర్ ఆర్ మెనీ పర్పసెస్ ఆఫ్ అవర్ లార్డ్ కమింగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి వచ్చేట్లో వన్ ఆఫ్ ద పర్పసెస్ ఏంటిది అంటే, ఒక మాట చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 17-18 వచనాలు. ఇయ్యబడను, చాలు, ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలా ఉన్నాయి కదండి. వాటిలో ఒకటి గుడ్డివారికి చూపు. మనం ఈ లోకంలో గుడ్డివారిగా ఉన్నాం. గుడ్డివానికి కనబడేదంతా ఏందండి? చీకటి. మాట చెప్పాలంటే మనం చీకటిలో ఉన్నాం, చీకటి అయి ఉన్నాం. ఇది మన యొక్క పరిస్థితిగా, మన యొక్క జీవితంగా ఉంటూ వచ్చింది. ఎలాంటి అనగా పాపమును బట్టి, అవిధేయతను బట్టి, అపవిత్రతను బట్టి, అనగా ఎండ్ టైం చర్చ్కి కూడా వస్తే కన్నా నులివెచ్చని స్థితిని బట్టి, నువ్వు గుడ్డివాడవని ఎరగక, అనగా ఇలాంటి స్థితిలో మనం ఉంటిమి. మనకు చూపించుట కొరకై, ఇన్ ఆర్డర్ టు గివ్ అస్ ఎ బ్రైటర్ విజన్ అండ్ ఎ హెవెన్లీ విజన్ ఇచ్చుట కొరకై యేసుప్రభువు వారు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. ఎలాగున మనకి ఇచ్చాడంటే ఆయన యొక్క సాక్రిఫైస్, ఆయన యొక్క గొప్పదైనటువంటి బలి అర్పణం ద్వారా ఏ పాపమైతే, అనగా ఏ అపవిత్రత, అవిధేయత అయితే మన గుడితనం తెచ్చిందో దాన్ని పోగొట్టాలి. దాన్ని పోగొట్టుట కొరకై యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కొలోషియన్స్ 1 and verse 14. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా we have redemption through his son. ఆ కుమారుని యందు ఏం విమోచనం ఇది? 13వ వచనం. అంధకార సంబంధమగు
అది పవర్స్ ఆఫ్ డార్క్నెస్ అనగా శత్రువు అపవాది మన గుడితనం తెచ్చాడు కదా, ఆ గ్రిప్పులో మనం ఉంటమే. దాని నుండి ప్రేమైనటువంటి ప్రభు ఏం చేశాడండి? మనల్ని విడుదల చేశాడు. ఎలా విడుదలైంది? హీ పెయిడ్ ద ప్రైస్. ఆ విమోచన క్రయధనం ప్రభు చెల్లించాడు. మన విమోచన క్రయధనము ఎవడు చెల్లించలేరు, అది తీరక అట్లుండవలసినదే. కనుక వారి ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది. కనుక అలాంటిది మనది. మన పాపముల యొక్క రుణం, మన పాపముల యొక్క మొత్తం ఎవరు మనల్ని తీర్చలేరు, విడిపించలేరు. గుడితనంను పోగొట్టి దృష్టి ఇవ్వలేరు. ఇట్ ఈస్ క్రైస్ట్ హూ కేమ్ టు గివ్ అస్ విజన్ టు ద బ్లైండ్. కనుక ప్రభువారు గొప్ప కార్యం చేశాడు. ఆయన బలియాగం, ఆయన మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అనగా ఆయన రక్తముతో మనల్ని విమోచించాడు. కలవరి శిలువలో శత్రువు వాని యొక్క సమస్తమైనటువంటి వాటితో పోరాడుతూ వచ్చాడు. హీ బ్యాటిల్డ్ విత్ ద ఈవిల్ ఫోర్సెస్. కనుక వాటితో పోరాడి ఓడించి వానిని నిరాయుధులుగా చేసి మనకేమిచ్చాడు? గొప్ప విమోచనం ఇచ్చాడు. త్రూ దిస్ రిడమ్షన్ వీ రిసీవ్డ్ సైట్. మనం దృష్టిని పొందాం, గుడ్డితనం పోయింది. సెకండ్లీ అనగా అది ఆయన ద్వారా. అది మనం ఎట్లా పొందామంటే మళ్ళా అది చదవండి మాట. 2 కొరింథీ 4:4 5. 2 Corinthians chapter 4 verse 4 and verse 5. కలుగజేశాను. దేవుడే చాలు. మా హృదయములలో ప్రకాశం. ఏం ప్రకాశం? మన హృదయంలోనికి ఏమొచ్చింది? 4వ వచనం మొదటి భాగం. క్రీస్తు మహిమను గూర్చిన సువార్త ప్రకాశం. వాట్ డిడ్ ఎంటర్ అవర్ హార్ట్స్? ద లైట్ ఆఫ్ ద గాస్పల్. అనగా మన యొక్క గుడితనం ఎట్లా పోయిందంటే, అనగా ఆయన యొక్క సుప్రీం సాక్రిఫైస్ ద్వారా. రెండవది, మన గుడ్డితనాన్ని ప్రభు ఎలా తొలగించాడంటే త్రూ ద గాస్పల్ విచ్ ఇస్ ప్రీచ్డ్ అంటు us, విచ్ ఎంటర్డ్ అవర్ హార్ట్స్. మన హృదయంలోనికి ఈ సువార్త వచ్చింది. ఇట్ ఈస్ త్రూ దిస్ గాస్పల్. ఈ సువార్త ద్వారా ప్రభు మనల్ని ఏం చేశాడండి? వెలిగించాడు. అనగా ఒక మాట చెప్పాలంటే ఎఫెసీ 1:17 ప్రకారంగా మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. సువార్త ద్వారా మన హృదయంలోనికి సువార్త వచ్చింది. ఆ యొక్క సువార్త ప్రకాశం ద్వారా మన గురుడితనం పోగొట్టబడింది. మన మనోనేత్రాలు వెలిగించబడుతూ వచ్చినాయి. ఇది అద్భుతమైనటువంటిది. కనుక ఎప్పుడైతే సువార్తను మనము విశ్వసించినామో, ఎప్పుడైతే సువార్తను మనము అంగీకరించినామో, వి కేమ్ అవుట్. అదే మనకందరికీ తెలుసు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అనగా రాయబడుతున్నటువంటి మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి. వి హర్డ్ దట్ కాల్, వి హర్డ్ ద గాస్పల్, వి హర్డ్ ద కాల్ అండ్ వి కేమ్ అవుట్. ఈ విధానంలో ప్రభు మన యొక్క గుడ్డితనాన్ని ఏం చేశాడండి? పోగొట్టాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ద డే ఆఫ్ అవర్ సాల్వేషన్, మనం రక్షింపబడినటువంటి దినం. అనగా నువ్వు వెళ్ళుము, ఆ గుడ్డివాంతో అన్నాడు కదా 52. ఇట్ ఈస్ హిస్ వర్డ్, దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. ఆయన యొక్క మాట ద్వారా ప్రభు మన యొక్క గుడ్డితనాన్ని బాగు చేశాడు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో బెత్సైదాలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆని గుడ్డితనం ఎట్లా బాగు చేశాడంటే, హీ టచ్డ్ హిజ్ ఐస్. We were made whole. We were healed. Our blindness is gone because of his touch. ఆయన మనల్ని ముట్టాడు, ఆయన మనల్ని తాకాడు, ఆయన మాట సెలవిచ్చాడు, ఆయన పిలిచాడు, ఆయన అర్పించుకున్నాడు.
వీటన్నిటి ద్వారా ప్రభు మనకేమిచ్చాడండి? గొప్పదైనటువంటి దృష్టిని ఇచ్చాడు. టుడే వీఆర్ నాట్ బ్లైండ్ పీపుల్. గుడ్డివారం కాదు, వెలిగించబడిన వారం, దృష్టి కలిగినటువంటి వారం. అందుకొరకే ఆ లవదొకియ సంఘానికి అంటాడు, నీకు దృష్టి కలుగుటకై ఏం కొనుక్కో? కాటుక కొనుక్కో అని అంటాడు. కాటుక దేవుని వాక్యం ఇచ్చాడు. దినదినం దేవుని వాక్యం ద్వారా దృష్టి, ఆత్మీయమైన దృష్టి పెంపారుతూ ఉంటూ ఉన్నది. ఇవన్నీ ప్రభు మనకు దయచేశాడు. అవర్ నీడ్స్ వర్ మెట్ యాజ్ ద లార్డ్ మెట్ ద నీడ్ ఆఫ్ దట్ బ్లైండ్ మ్యాన్. వీ వర్ బ్లైండ్ వన్స్. మనం కూడా గుడ్డివారమే. మన అంధత్వాన్ని పోగొట్టాడు. కనుక నిజంగా వ్యక్తిగతంగా ఇది మన జీవితాల్లో అనుభవించి ఉంటే ఉదయకాలం ఏమని ఆరాధించు, దేవా నీలాగా దృష్టి కలగజేసే దేవుడు మరి ఒక్కరు లేరు అనగా అలాంటి దేవుడవు నీవని ప్రభువును హృదయపూర్వకంగా ఉదయకాలాన మనం ఆరాధించి మహింపరుస్తాం. సమయంలో మనం లేచి నిలవబడి పాట సంఖ్య 198, పాత పుస్తకంలో 196. ఈ పాటలో 1, 3, 5 ఈ 3 వచనాలు ఈ యొక్క లేచినబడి పాడుతూ మనము వరుస క్రమంలో వస్తాం. సండే స్కూల్ పిల్లలు ఆ సమయంలో మీ తరగతులకు వెళ్ళండి. 1, 3, 5. నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా ప్రభువా, బాధలు శోధనలు శ్రమలలో, బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా, ఓదార్చి ఆదుకొంటివయ్యా. నామను నేత్రము తెరచి నా కఠిన
వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఆరాధనలో ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుని వాక్య వెలుగులో క్లుప్తంగా బిగ్గరగా ప్రభుని ఆరాధించండి. మొదటిగా సండే స్కూల్ టీచర్స్, అటు పిమ్మట కింద కూర్చునే వాళ్ళు, ఆ తరువాత చైర్స్ మీద ఉన్న వారికి అవకాశం ఇవ్వబడుతుంది. బిగ్గరగా స్పష్టంగా అలాగున ఆరాధించండి. ఆరాధించినప్పుడు అందరు ఆమేన్ అని బిగ్గరగా చెప్పండి. ఆరాధనలో ప్రవేశిస్తూ ఉంటూ ఉన్నాం.